నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఏమనిపించింది మీకు విజయసాయిరెడ్డి రాజీనామా? నాకు ఏమనిపించిందంటే, ఆ మధ్యన నేను ఒక సినిమా చూశాను. ఒక అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా నీడ దొబ్బేసారండి అని కంప్లైంట్ ఇస్తాడు. నీడ, ఒక మనిషికి నీడ ఉంటుంది కదా, నా నీడ దొబ్బేసారండి అని వెళ్తాడు. నీడ దొబ్బేస్తామట్రా పిచ్చేద్దామా అని చెప్పేసి వాళ్ళు తిట్టి పంపిస్తారు. కానీ నిజంగా నాకు నీడ కనపడదు. ఎండలో నిలబడినా లైటింగ్లో నిలబడినా నీడ ఉంటుంది కదా, మన నీడ పడుతుంది కదా, ఆ నీడ కనపడదు వాడికి. అసలు వాళ్ళు ఎవరికి అర్థం అవుతుంది నీడ దొబ్బేయటం ఏంటని. అలాగా జగన్మోహన్ రెడ్డి బింబం అయితే ప్రతిబింబం విజయసాయిరెడ్డి. ఆ మనిషికి నీడ ఇతను. అవును కదా, అతనికి అన్నిట్లోనూ భాగస్వామే. అతను దొంగతనాలలోనూ లేకపోతే దొంగ లెక్కల్లోనూ రాసింది ఇతనే కదా. ఆఖరికి జైల్మేట్ కూడా, అతను జైల్లో కూడా అతను ఏమన్నా అయితే ఇతను ఎటువుగా అతని సాహచర్యంలో అతని సాంగత్యంలో ఇతను తరించాడు, జీవించాడు ఇన్నాళ్ళు. మరి సడన్గా ఒకసారిగా వానప్రస్థం స్వీకరిస్తున్నాను, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాను, రాజకీయాలు విరమించుకుని నేను వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను అనేటువంటి మాట వచ్చింది అతని నుంచి. ఒక పెద్ద ట్వీట్ పెట్టాడు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళు అనేటువంటిది ఒక సందేహం వస్తుంది. శుభ్రంగా భోంచేసి నేను ఇవాళ ఇంకేం తిన్నా అన్నట్టుగానే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్, పళ్ళు, పొలాలు ఇలాంటివన్నీ స్వీకరించేసి మధుర పానీయాలన్నీ సేవించి ఇవాళకి నేను ఏం తిన్నాం అని పడుకుంటారు కదా ఎవడొక్కడ. అలా ఉంది ఇతనిది. ఇతని మీద ఇతని రాజకీయ ప్రస్థానం, ఎంట్రీ, ఎగ్జిట్ కూడా ఎవరు తెలుగు వాళ్ళు ఎవరికి కూడా ఒక ₹10 కూడా మేలు జరిగింది ఏం లేదండి. మరి ఇప్పుడు ఒకటి అడ్స్మిల్ గారు, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వదిలిపోతాడా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డిని వదిలిపోతున్నట్ట, రాజకీయాలను వదిలిపోతున్నట్టు అనుకోవాలి దీన్ని? అలా కాదండి, పరిస్థితులు అన్నిసార్లు అనుకూలంగా ఉండవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇతని ఇష్టుడు, ముఖ్యుడు, నేరాల్లో సహచరుడు, అతనికి వెన్నంటి ఉండి నీడ, అతను ఏమన్నా అయితే ఇతను ఏటు కదా. కాబట్టి ఒకవేళ ఆ బంధాన్ని వదిలించుకుందామన్నా వదలదు అది ఎవరికైనా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి కోపం వచ్చినా విడిపోలేరు. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత కోపం ఉన్నా కానీ వాళ్ళు విడిపోరాని బంధం, విడదీయరాని బంధం అంటారు కదా, విడదీయలేని బంధం వాళ్ళిద్దరిదేనే. ఆ విషయంలో ప్రేమతో కూడిన బంధమా, లేకపోతే ఇంకేదన్నా? మామూలుగా ప్రేమ ఉన్నా లేకపోయినా తప్పదు, కట్టుబడేసిన బంధం అది. ఎందుకంటే ఆ లింక్ అలా ఎడుతూ ఉంటుంది. ఇతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతనికి ప్రాముఖ్యత డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒక స్థాయి పెరిగిన తర్వాత వాళ్ళ చుట్టూ ఇంకా చేరతారు, వీళ్ళ పాత్ర కొంచెం తగ్గుద్ది. అంటే అన్నీ తానే వ్యవహరించేవాడికి నువ్వు అక్కడ చూసుకో అని ఒక చోటకు పెట్టారు, ఒక గదే చూసుకోమన్నారు, ఇంకా బాధ వస్తుంది కదా. ఆ గదిలోకి వచ్చి డబ్బులు చూసుకో, నువ్వు మిగతా డబ్బులు ఇచ్చి వస్తాడని. 2019లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం తోటి భేటీ అవడానికి బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడడానికి మొట్టమొదట కౌగిలించుకున్నది విజయసాయి రెడ్డి. అవును, 19లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అవును. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వదిలిపోతాడా? అదే ఇప్పుడు వదులుతున్నట్ట, రాజకీయాలనే వదులుతున్నాడు? ఏమవుద్దంటే అండి, ఇది పెద్ద చర్చ. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి యజమాని అనుకోండి. ఒక యజమాని తన పనివాడిని ఒక్కొక్కసారి తనతో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టినా, లేకపోతే అతనితో అన్నీ చర్చించినా, ఇతను దొంగతనాల్లో అన్నీ భాగస్వామ్యం చేసినప్పుడు ఇలా తోటలోకి వెళ్ళి మామిడికాయలు కొట్టుకొచ్చారా ఇలాంటివన్నీ చేయించినా అతనికి ఇచ్చి స్థానం పనివాడి స్థానమే ఉంటుంది. అలాగే విజయసాయిరెడ్డిని కూడా అలాగే వాడుకున్నాడు అతను. అలాగని చెప్పేసి నా యజమాని నాతో బాగానే ఉన్నాడు కదా అని 100 కాయలు ఇంట్లో కోసుకొచ్చి ఒక 50 కాయలు ఇంటికి పట్టుకెళ్ళడం కాడు. అది తెలిసిపోద్ది కదా, మనాడో మూడోనాడో. ఏంట్రా నువ్వు 50 కాయలు పట్టుకుపోయాడు అని, ఒక కాయ పడత్తే తినాలి నువ్వు, లేని సగం తిని పడత్తే నువ్వు తినాలి కానీ నువ్వు మొత్తం పట్టుకోకూడదు అలాగా అని చెప్తారు. యజమాని ఊరుకుంటాడా? ఎంత బాగా పనిచేసి వాడైనా కానీ, ఎంత కావలసిన వాడైనా కానీ, తన ప్రాణాలకు ప్రాణం అడ్డం పెట్టినా కానీ ఆడికి ఎంత దక్కాలో అంత దక్కనిస్తారు. అలాగే ఇతనికి ఉత్తరాంధ్ర అప్పచెప్పారు. ఆ ఉత్తరాంధ్ర అప్పచెప్పినప్పుడు సరే సెంట్రలైజ్డ్ కదా వాళ్ళదంతా, మొత్తం కొల్లగొట్టేసి మొత్తం అక్కడ పంపేయాలి మూటలో.
ఆ మూటలు పంపించిన దాంట్లో ఆ 2 మూటలు పక్కన పెట్టి మిగతా పంపించేవాడు. అలాగ అతనికి పోగడిపోయేటప్పటికి వాళ్ళు తెలిసిపోద్ది కదా, ఎవడో ఒకటి చెప్తాడు కదా, లేదా వాళ్ళకి కూడా లెక్క తేడా అవుతుంది కదా. వచ్చినప్పుడు ఒకసారి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. కారులోంచి తోసేసారు కూడా, ఎక్కనివ్వకుండా చూసాం కదా మన దృశ్యాలు. దిగలే తోసుకోండి, ఎవడ ఎక్కించిపోయాడు కదా, వాళ్ళ నాని ఎక్కించుకున్నాడు. ఇలాంటివన్నీ కొంచెం అతను మనస్తాపం కలిగించినా కానీ నాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు అత్యంత క్రూరుడు. బాత్రూమ్ని తన పనిష్మెంట్ గదుల కింద వాడుకున్నవాడు. గొడ్డలకి గట్లా అంటే అధునాతనమైన ఆయుధాలు వాడకుండా గొడ్డల లాంటి బార్బేరియస్ అత్యంత క్రూరమైన విధానాలు అవలంబిస్తాడు అతను. అవన్నీ విజయసాయిరెడ్డికి తెలిసే ఉంటాయి. తెలుసు కదా మరి. అతను ఆల్రెడీ విజయసాయిరెడ్డి మీద కూడా ఒక ప్రయోగం జరిగింది అనే ఒక చర్చ ఉంది. అతను దగ్గరుండి చూసినప్పుడు మరి ఇప్పుడు అతని చేత చెప్పించారు గొడ్డలపోటును గుండెపోటు అని. అవును, ఇవన్నీ తెలిసినోడు మరి చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు భయం పోయిందా, ఇప్పుడు భయం పోయిందా అంటారు. భయం పోవడం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఎవడో ఒకటికి ఎప్పుడోకప్పుడు విరక్తి కలుగుతుంది. ఇందులో 2 పాయింట్లు. ఒకటి, చేసిన పాపాలు వెంటాడుతూ ఉంటే ఒక విరక్తి, ఆత్మపరిశీలన, పరివర్తన ఇలాంటివి కూడా జరగundొచ్చు. సరే, మనం ఇంత చేతనం, మనకి ఇంత వాల్యూ ఇవ్వట్లేదు. అక్కరకు రాని చుట్టము, రణమున పారని గుర్రము, మొక్కిన వరమీయని వేలుపును, గొక్కున విడవేయంగా వలయు సుమతి అని సుమతి శతకంలో ఉంటుంది. మనం వీళ్ళకి ఇంత చేసినా కానీ మనకేవి పెద్ద ఇది లేదు. ఇంపార్టెన్స్ మట్టుకు ఎవడో ఒకరికి పక్కవాడికి ఎవరో ఆంధ్ర శశికళ అంటున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కిపిస్తున్నాడు అనేటువంటిది ఒకటి ఉంది. బాధ ఉంటుంది లోపల. ఇప్పుడు యజమాని దగ్గర నేను దగ్గర అయిపోవాలని అతని కళ్ళలో ఆనందం చూడటం కోసం ఓవరాక్షన్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పురంధరేశ్వరి గారిని, మా బీజేపీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారిని ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడాడు, ట్వీట్లు చేసాడు, జుగుప్సాకరమైన భాష కూడా వాడాడు. ఎవరిని పడితే వాడు ఇష్టం మాట్లాడేవాడు. సామాజిక వర్గం మీద, కమ్మ సామాజిక వర్గం మీద అతను ఇష్టం మాట్లాడి సిగ్గు లేకుండా ఇవ్వాలి, సారీ చెప్పాలి, అతను క్షమాపణ వేడుకోవాలి కమ్మ సామాజిక వర్గం. మొన్న చంద్రబాబు బతికుంటే జైల్లోకి వెళ్తామని మాట్లాడు. ఇప్పుడు రాజకీయంగా మీరు అలానే దొబ్బించుకోండి, కమ్మ సామాజిక వర్గానికి అతను క్షమాపణ చెప్పాలా ఫస్ట్ అర్జెంటుగా. మీకేం రోగమేటా, మీకేమన్నా మీ స్నేహితులు లేరా, మీరు వ్యాపారాలు చేయట్లేదు వాళ్ళతోటి. ప్రతి ఓడు ఈ మధ్యకాలంలో ఏదో ఒక వీడియో చూసి రెచ్చిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అంటే మిగతా వాళ్ళు అవసరం ఏంటి, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, ఈ బ్యాచ్ అందరూ కూడా డైరెక్ట్ సామాజిక వర్గం భుజమే పెట్టి చంద్రబాబు గారిని కలిచారు. వీళ్ళకి ఈ సత్తాలని దద్దమ్మలో చంద్రబాబు గారితో చూసుకోవాలి ఏదన్నా ఉంటే. అందులో ఇతను ప్రతి దానికి కులాన్ని లాక్కొచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాక్కొచ్చాడు, ఇతను లాక్కొచ్చి కూడా. రఘురామ కృష్ణరాజు గారు ఏంటి, స్వయంగా ఆయన చాలా సాఫ్ట్ నేచర్డ్ పర్సన్. ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నాకు చాలా బాధ అనిపించింది. మరి శిక్షలని తప్పించుకుని ఎలాగ వెళ్ళిపోతాడు, మట్టగిడ్సలా జారిపోకూడదని. ఇప్పుడు ప్రతి మనిషిలో కోణం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచివాడని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పచ్చినెత్తిరి తాగేవాడు కూడా వాళ్ళ బిడ్డలకో లేకపోతే కుటుంబ సభ్యులకో మంచివాడి కింద కనిపిస్తాడు కదా. అలాగే విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి ఏంటి ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కన్ఫెషన్ ఉండి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి వాళ్ళ మధ్య మాట్లాడుకున్నప్పుడు కన్ఫెషన్, అదేలేండి సహచరులే కదా, మీ పట్ల వాళ్ళు వ్యవహరించింది సరిగ్గా లేదండి, మేము ఏం చేయలేకపోతున్నాం, దుర్మార్గుడు అని ఏదైనా కన్ఫెషన్ చెప్పుకున్నాడు మేము ఎప్పుడన్నా. కానీ విజయసాయి రెడ్డి అత్యంత హీనుడైన మనిషి. ఇలాగ ఎందుకంటున్నానంటే ఆయనకి నాకు పరిచయం లేదు, ఆయనకి నాకు శత్రుత్వం లేదు. ప్రజల కోణంలో ఆలోచిస్తే ఒక సగటు పౌరుడిగా అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది బందిపోటు దొంగకి ఇతను సహచర దొంగగా ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీది నాది అందరిది కలిపి కొల్లగొట్టేసారు. వీళ్ళు కొల్లగొట్టేసిన అందంగా ఆ డబ్బు దాచుకుని జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాను, అందులో 1000వ వంతు ఎవరికన్నా అప్పుడప్పుడు ఏదైనా పాడేస్తాను, ప్రజల పట్ల కొంచెం బాధ్యతగా వ్యవహరించలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వ పరంగా కొన్ని కమిషన్లో లేకపోతే ఇలాంటి సంపాదన గ్యారంటీగా ఉంటుంది. అవన్నీ మానేసి ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేయడమే కాకుండా ప్రైవేట్ ఆస్తులు చాలామందిని ఇబ్బంది పెట్టేసి భయంకరంగా లాగేసుకున్నారు. వీళ్ళు తరతరాలు సరిపడగా సంపద పోగేసుకుని ఆ సంపదతోటి వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుని ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తా, ఇవన్నీ వీళ్ళు చేస్తా ఎదటి వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళ మీద నెపం నెట్టుతూ ఉంటారు. ఇది
మనం అనుకుంటాం నీకాడికి సంబంధం ఏముంది, నీకేం అపకారం చేశాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నాడు ఎవరన్నా అంటే డెఫినెట్గా మనకు అపకారం చేసినట్టే. వీళ్ళ పెంచి పోషించిన విష సంస్కృతి, వీళ్ళు పాడుతున్న విషపు మొక్కలు, విషపు గాలులు వేస్తాయి, విషపు ఫలాలు ఇస్తాయి, వ్యవస్థలన్నీ పాడైపోతాయి. రేపు వద్దని మన బతికే దుర్భరం అయిపోద్ది. అది వాళ్ళకి వాళ్ళు మొక్కేసిన వెంటనే దాని ఫలితం రాకపోవచ్చు. కొన్నాళ్ళకి రాజశేఖర రెడ్డి నాటిన విత్తనాలు ఇవాళ కనపడుతుంది చూడ వ్యవస్థలు అన్నిటిలోనూ చూసారా మీరు. అలాగే ఇప్పుడు వీళ్ళు నాటిన విషవృక్షాలు వీళ్ళు వ్యవస్థను పాడు చేసిన తీరు, లేకపోతే ఆ జత్వానీ అన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎంత దారుణం చేశారు వీళ్ళు. ఒక పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్లు చేయాల్సిన పని అది. ఒక లూటీ డెకాయిటీ గడికి పనిచేశారు వీళ్ళంతా. విచిత్రం. ఒక పోలీసు ఒక పచ్చి దొంగకి డెకాయిటీకి పనిచేయటమా? వాళ్ళు చెప్పినట్టు వింటమా? వాళ్ళు ఏమైనా అయిపోయినామని మేము చేయమని చెప్పాలా? ఇలాంటి అన్నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమండ్ గురించి ఇతను ఏం మాట్లాడాడండి విజయసాయి రెడ్డి? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాలి అర్జెంట్గా దొరుకుద్ది నాడు నోరా? అదేం నోరా అది? ఒక లెజెండరీ పొలిటీషియన్ గురించి 3 సార్లు ముఖ్యమంత్రి, మొన్నటితో 4వ సారి ముఖ్యమంత్రి, ఆయన గురించి మాట్లాడి మాటలేనయ్యి సభ్య సమాజం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చంద్రబాబు అంటే నీకు నొప్పేటంటే డెఫినెట్గా నొప్పే. ఎందుకు నొప్పి ఉండదు? విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసి సైలెంట్గా వెళ్ళిపోతే వీటన్నిటికీ సమాధానాలు ఎట్లా? అలాగే వెళ్ళిపోతాం కుదురుతుందండి. ఇప్పుడు అతను కొల్లగొట్టిన సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానాకి జమ వేయాలి. అతను చేసిన నేరాలను అంగీకరించాలి, అప్రూవర్గా మారాలి. ఈ నేరం నాది కాదు. ఇప్పుడు రామారావు గారు సినిమాలో ఉంటాడు, నేరం నాది కాదు ఆకలిది అంటాడు. అలాగే ఈ నేరం నాది కాదు జగన్దని చెప్పాలి. అది చేయమంటే చేశాను, తప్పు అయిపోయింది, అది అతనితో పాటు అతను కొంచెం ఎక్కువ వేసినా కొంచెం తక్కువ వేయండి శిక్ష అని చెప్పాలి. కన్ఫెషన్ ఒప్పేసుకోవాలి, అప్రూవర్గా మారిపోవాలి, అదొకటి చేయాలి. 2, అతను కొల్లగొట్టేసిన సొమ్ము అతను ఈ వృద్ధాప్యంలో వానప్రస్థం స్వీకరించిన తర్వాత అవసరమైన సొమ్ము మాత్రం ఉంచుకుని మిగతా అంతా ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అంటే ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. ఈ 2 అతను చేయలేదనుకోండి, ఈ రాజీనామా చేసి ఇది ఇప్పుడు ఖాళీ అవుద్ది, అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. అది ఎవరో ఒకళ్ళు తీసుకున్న తర్వాత అనవసరంగా వీళ్ళకి అపోహ అవుతుంది. ఇప్పుడు ఎవరి బీజేపీ వాళ్ళకి వచ్చిందనుకోండి, బీజేపీ వాళ్ళతో డీల్ మాట్లాడుకున్నారంటారు. అలాగే టీడీపీ వాళ్ళకి వచ్చింది, ఎవరో ఒకరికి రావాలి కదా, వీళ్ళు సంఖ్యాబలం ఉంది కదా, వాళ్ళకి వస్తే వాళ్ళతో మాట్లాడుకున్నారు డీల్ అంటారు. అంటే ఎంకిపెళ్ళి సుబ్బుజావుకు వచ్చినట్టుకి ఇతను చేసిన పనికిమాలిన పనులకి అతను అంతటా నాకు వద్దు బాబు రాజకీయాలను పోతున్నా కానీ ఆ దరిద్రం వాళ్ళకి అంటించినట్టు అవుతుందా లేదా? కాబట్టి ఇతను ఏం చేయాలి? వాళ్ళు ఏం చెప్పాలంటే, నువ్వు మొత్తానికి నువ్వు రేపు నుంచి టక్కది చేసుకుని పౌడర్ రాసుకు తిరిగినా పర్లేదు, కానీ నువ్వు ఇదంతా ఇలా జమ కట్టేయాలని చెప్పాలి. పైగా అతను జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో కేసుల్లోనే ఏటు కాకుండా కాకినాడ సజ్జలో, లేకపోతే వాళ్ళ అల్లుడు వైజాగ్లో వాళ్ళ అల్లుడు కూతురు, ఈ పెంచుకున్న కూతురు, వీళ్ళ అక్రమాలు బాగోతాలు అన్నట్లోనూ అతను నేరస్తుడు. అలాగే ఇంకొక విషయంలో వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత అది గొడ్డల పోటీని స్పష్టంగా అందరికీ తెలిసిన తర్వాత కూడా నువ్వు దాన్ని గుండెపోటీని ఎందుకు చెప్పు, నేను ఎవరు చెప్పమన్నారు? ఆ విషయంలో కూడా అతను కన్ఫెషన్ చెప్పాలి. ఇలాగ అనేక నేరాలు, పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇతను మాట్లాడిన ప్రతి మాటకి వివరణ ఇవ్వాలి. అతను ఒక్కొక్క ట్వీట్కి ఒక్కొక్క మాట్లాడిన దానికి పల్లారు. పైగా ఇతను పోతా ఏమంటున్నాడు? ట్వీట్లు చెప్పండి. మోడీ గారును అమిత్ షా నాకు చాలా సహకరించారు అంటున్నాడు. పోత చూసి వాళ్ళ మీద ఒక చెమ్ముడు ప్యాడ్ నీళ్ళు చల్లేసి పోతున్నాడు. ఓరు బాబు మీరు ఉన్నారా ఇన్నాళ్ళని వెనకాల అనుకుంటానా లేదా? నేను అనుకుంటానా? నేను ఇన్నాళ్ళో అదొక సందేహం. ప్యాడ్ నీళ్ళు చల్లేసిపోతుంది. ఇన్నాళ్ళో అదొక బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళు ఉన్నారా లేదా? నేనైతే నమ్ముతాను వాళ్ళు ఉన్నారని, కానీ అది ఉన్నారా లేదా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఇతను స్వయంగా ఇప్పుడు చెప్పాడు, ఇన్నాళ్ళ మీరు అందించిన సహకారం అంటే ఇంత దుర్మార్గం, ఇంత అరాచకం, ఇంత దోపిడీ చేయడానికి మీరు తాళాలు ఇచ్చి తలుపులు కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా అర్థం వెళ్తున్నాడు, ఏమంటే అటు నుంచి వెళ్ళండి అని చెప్పేసి పక్క ఇదిలో పడుకుంటే ఆడు కూడా నేరస్తుడే కదా. మరి పోత వాళ్ళు చెప్పాడు. పైగా చంద్రబాబు గారు మా చుట్టం, పవన్ కళ్యాణ్ గారు మంచి స్నేహితుడు, వీళ్ళని కూడా లాగేసాడు. ఇలాంటివన్నీ పోతా కూడా ఇంతమందిని దోమడకరణం అని ఉంటాడు. మా ఏ సామెత ఉంది, దోమడకరణం. పోయేటప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఆ ఊళ్ళో సాహిబులు హిందువులు ఇద్దరు ఉంటారు. ఆ ముస్లింలకి ఏం చెప్తాడంటే, మీ ఆచారం ప్రకారం నన్ను ఖననం చేయండి అని చెప్తాడు. అలాగే హిందువులకి ఏం చెప్తాడు, మీ ఆచారం ప్రకారం మీరు చేయాలని ఆ చెవిలో చెప్పేసి పోతాడు ఆయన. తర్వాత వాళ్ళందరూ వచ్చి గొడవలు, మేము చేస్తాం, మా ప్రకారం మేము చేయాలని హిందువులు అంటారు, మా ప్రకారం మేము చేయాలని చెప్పేసి
ముస్లిం అంటారు. అప్పుడు ఇంకా క్రైస్తవం మొదలలేదు కాబట్టి, లేదంటే ముగ్గురు దెబ్బలాడకి ఏంటండి దోమడ కారణం అంటారు అన్నమాట. చచ్చి కూడా సాధిస్తాడు, ఆ ఊళ్ళో ఇద్దరిని ఎడగొట్టేసి ఉండిచ్చాడని. అలాంటి వీళ్ళు ముగ్గురు మీద జగన్ ఇష్యూ పోయింది ఇప్పుడు. అంటే మోడీ గారు అమిత్ షా గారు ఉన్నాడు ఇతను వెనకాల అనుకుంటారు. అలాగే చంద్రబాబు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు అంటున్నాడు, నాకు బాగా క్లోజ్ అంటున్నాడు. ఇవన్నీ మరి ఇన్ని తిట్లు ఎందుకు తిట్టో తెలుసుంటే, అంత ఆత్మబంధువులు అయితే నువ్వు ఇన్ని తిట్లు ఎందుకు తిట్టావు నువ్వు? ట్వీట్స్ విజయసాయి రెడ్డి కాదు చేసింది, అతని పేరేదో ఉంది, ఇంటూరి అతని పేరేదో ఉంది కదా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జగన్మోహన్ రెడ్డి, రవికిరణ్, ఇంటూరు రవికిరణ్ మీకు విషయం చెప్పమంటారా అని రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ అన్నారు. ఒక విషయం చెప్తున్నానండి, ప్రతి సెలబ్రిటీకి ఒక పిఆర్ఓలో ఇలాంటి ఉంటారుగా, హ్యాండిల్ చేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళే వేస్తారు ట్వీట్లు. ఒక ట్వీట్ వేసిన తర్వాత బుద్ధి లేదు వీడికి చూసుకుని చెప్పడం, ఎగ్జాక్ట్లీ నా పేరు మీద నువ్వు వేయటమేంటి అని, లేదా ఎప్పుడోకప్పుడు అప్పుడే చెప్పాలి, లేదా చావురేవో కడ వరకు ఉండాలి. ఇప్పుడు దాని నుంచి పశ్చాత్తాపం పరివర్తన చెంది నేను మారిపోతాను అనుకున్నాడు అనుకో, ఇదిగో నేను దాదాపు ఒక 50 మా ఊళ్ళు లక్షల మీద కొట్టేస్తే నేను ఒక 50,000 కోట్లు కొట్టేశాను, చంద్రబాబు నాయుడు గారు మీరు దీన్ని ప్రజలకు ఉపయోగంగా వాడండి, అలాంటి మాట వస్తుంది అతని నోట్లోంచి. ఒక అద్భుతం జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో.